ప్రయాణం గురించి భయం ఉందా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిజంగా నాతో ఉంటాడా అని ఆలోచిస్తున్నావా? దేవుడు నీకు ఈ శక్తివంతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వెళ్ళే దారి ఏదైనా, పరిస్థితి తెలియనిదైనా దేవుడు ముందే వెళ్ళి నీకు కాపుదలగా నిలుస్తాడు. నీవు ఒంటరిగా కాదు, ఆయన సన్నిధి నీతోనే ఉంటుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవిత ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీరే తోడుగా ఉండి నన్ను కాపాడండి. భయానికి బదులు విశ్వాసాన్ని, ఆందోళనకు బదులు శాంతిని నాకు దయచేయండి. ఆమేన్. ఈ వాగ్దానము నీ హృదయానికి ధైర్యం ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కాపుదల సందేశాన్ని ఇంకొకరికి షేర్ చేయండి.